హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్న శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు అందరూ చాలా అంటే చాలా బాగా చేసుకొని ఉంటారు కదా! అసలు నా ఫేవరెట్ పండగ అనమాట. శ్రీరామనవమి ఒకటి, దసరా ఒకటి చాలా అంటే చాలా ఇష్టం ఎందుకో తెలీదు గానీ, ఇంకా నాకు నిన్న అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము. మార్నింగే మా ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళామనమాట. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మ ఫస్ట్ ఇయర్ కదా! ఇంకా కొత్తింటికెళ్ళి అమ్మ ఓన్ హౌస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం అనమాట శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకోవడం. అక్కడైతే చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం నిన్న మేము. ఇంకా ప్రసాదాలకొచ్చేసి గారెలు, పులిహోర, పరమాన్నము, ఇంకా యాజ్ యూజువల్‌గా పానకము, వడపప్పు అయితే పెట్టుకుంటాం కదా! ఇంకా ఆ తర్వాత లంచ్‌లోకైతే పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాము. పన్నీరు ఇంకా బగారా రైస్ చేసుకున్నాము. ఇంకా అరటికాయ ఫ్రై కూడా చేసుకున్నామనమాట. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు టీవీ అయితే చూశాను నేను. 'లక్కీ భాస్కర్' మూవీ అయితే చూశాను. సో, ఈ మధ్య కాలంలో నాకు ఎక్కువగా నచ్చిన సినిమా ఏదైనా ఉందంటే 'లక్కీ భాస్కర్' అనమాట. ఒక 4, 5 టైమ్స్ చూశాననమాట. అయినా కానీ బోర్ కొట్టకుండా మళ్ళీ అదే పెట్టుకొని చూస్తూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే అలా అలా గడిచిపోయింది. కొంచెం సేపు మాట్లాడుకొని, కొంచెంసేపు పడుకొని, ఇంకా మధ్యాహ్నం అయితే అలా గడిచిపోయిందనమాట. నిన్నైతే నేను మొత్తం రెస్ట్ మోడ్‌లోనే ఉన్నాను. అసలు ఏం పని చేయలేదు అమ్మ వాళ్ళ ఇంట్లో. హ్యాపీగా అమ్మ చేసింది తినడము, పడుకోవడము, లేవడము. మార్నింగ్ ఏమో అమ్మ ఏదో చేసింది అవి తినేసి పడుకున్నాను. మళ్ళీ మధ్యాహ్నం లేచి లంచ్ చేసుకొని పడుకున్నాను. ఇంక మళ్ళీ ఈవినింగ్ వచ్చి టీ తాగి మళ్ళీ కొంచెంసేపు పడుకున్నాను అనమాట. ఇంక నిన్నంతా రెస్ట్ మోడ్‌లోనే ఉండే నేనైతే. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అయితే మేము ఇంట్లోనే పిజ్జా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. బయట సేమ్ మనం కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంది. ఇంకా బయట దానికంటే ఇంకా మంచిగా వచ్చిందనమాట టేస్ట్ అయితే. అసలు సూపర్‌గా ఉంది. మా పాపకు కూడా చాలా అంటే చాలా నచ్చింది. సో, ఇదనమాట నిన్న మా పండగ సెలబ్రేషన్స్. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము.